అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రాశి వారికి మీ వెనక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారం కూడా కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఈ 4 రోజులు కూడా సరికొత్త దారిని చూపించబోతుందనే చెప్పుకోవాలి. అసలు ఈ రాశి వారి జీవితాన్ని రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే భగవంతుడి కృప అలాగే మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ వీడియోని పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ 4 రోజుల్లో మీ ముందుకు రాబోయే శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సమయంలో ఈ వీడియోని మీరు చూస్తున్నారు అని అంటేనే అది అనుకోకుండా జరిగిందైతే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. ఈ రోజు నుంచి జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. వాటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతుంది. అయితే అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. అలాగే ఎన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకు తిరగటం మొదలవుతాయి. ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సంకేతాలను మీరు తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించటం ద్వారా మీకు మరింత ఎక్కువగా అదృష్టం అనేది మీ వైపుకు మల్లుతుందనే చెప్పుకోవాలి. మీరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపించిన లోపల ఎంతగానో కుంగిపోయారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేసిందనే చెప్పుకోవాలి. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రుళ్ళు నిద్రలు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. ఎన్నాళ్లుగా మూసుకుపోయిన దారులన్నీ ఇప్పుడు తెరుచుకునే అవకాశం మీకు కలగబోతుందనే చెప్పుకోవాలి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. మీ జీవితం అని మీరెంతగా బాధపడ్డారో అటువంటి ఒక బంధం, ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోనికి అడుగు పెడతారు. అది మీ పాత స్నేహితులు కావచ్చు, మీ ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు. వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలనైతే తప్పకుండా తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి, అంటే మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి పైకి మాత్రం చాలా మంచిగా మీతో ప్రేమను నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మాట్లాడుతూ ఉంటారు. మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయ పడుతుంటారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ ఆలోచనల్ని దొంగలించడానికి ప్రయత్నిస్తారు. ఈ 4 రోజుల కాలం మీ మనసులో ఉన్న రహస్యాలను, ఆర్థిక విషయాలను కానీ, భవిష్యత్తు ప్రణాళికలను కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు పూర్తి చేసుకోండి. అయితే ఈసారి మీరు సాధించబోయే విజయం ఏదైతే ఉందో అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పరమేశ్వరుడు మీ వెనక ఉండి నడిపించబోతున్నాడు. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలని, అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ జీవితంలో రాబోయే మొదటి శుభవార్త గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు నుంచి రేపటి లోపు సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తులు అకస్మాత్తుగా మారటం మీరు గమనిస్తూనే ఉండవచ్చు. ఏదో తెలియనటువంటి శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోనికి రాబోతుంది. ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు. ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావటం లాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం చిన్నదిగా, తక్కువగా అనిపించినా సరే దాన్ని హేళన చేయవద్దు. దీని గురించా మేము ఇన్ని రోజులు కష్టపడింది అని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు.
దాన్ని ఏ అవకాశాన్నైనా కానీ విడిచిపెట్టవద్దు. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనేటటువంటి ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాన్నైనా సరే మీరు పూర్తిగా చదవకుండా సంతకాలు మాత్రం పెట్టవద్దు. అటువంటివి అస్సలు చేయవద్దు. ఈ చిన్న పొరపాటు చేయటం వలన అది ఒక పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే ఇది మొదటి దానికంటే కూడా చాలా గొప్పది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయినటువంటి సంతోషకరమైన వాతావరణం తిరిగి మరలా మీరు చూడటం మొదలవుతుంది. కుటుంబంలో ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వలనైతే మీరు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతున్నారో వారి వైపు నుంచి మీకు ఒక ఊరట లభించే మంచి శుభవార్త అయితే అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం. ఇకపైన ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాల్లో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతాయి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో కూడా మీకు ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతున్నారు అని, పైకి మాత్రం మీ మేలు కోరుకునే వారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తూ ఉన్నారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో ఉండండి. అంతేకాదు నిష్కల్మషమైనటువంటి మనసుతో ఈ 4 రోజులు ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. పరమేశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే ఇక రాబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటంటే మీ ఉద్యోగం, వ్యాపారం అలాగే కెరీర్ కి సంబంధించింది. ఇన్నాళ్లు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారు ఈ 4 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి తప్పకుండా నోరెళ్ల పెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం లేదని నిరాశ ఉన్న వారికి జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయిజారిపోతుంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు ప్రదేశం ఇవ్వవద్దు. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తారో అదే పని మీ అదృష్టానికి దారి కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. దీనికి ఒకే ఒక్క షరతు, మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవాళ్లు ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కానీ కోల్పోతారు. ఇక మరొక శుభవార్త ఏమిటంటే మీ మనసులో దాచుకున్న బలమైన కోరికను, అంటే మీ మనసులో ఏ కలనైతే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థనైతే చేశారో మరి దాన్ని ఆ భగవంతుడు ఆలకించాడు. ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం తప్పకుండా మీకు అందబోతుందని చెప్పుకోవాలి. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదు, ఒక వింత అనుభవం లేదంటే యాదృచ్ఛికంగా జరిగే సంఘటన రూపంలోనే ఎదురుపడుతుంది. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా మీకు కనిపించటం, లేదంటే ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావటం ఈ విధంగా జరగవచ్చు. అయితే ఇవేమీ ఊరికే జరగటం లేదు. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంది. అసలు సిసలైనటువంటి విజయం మీకు ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే మీరు ఈ 4 రోజులు కూడా నడుస్తారు. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను తొక్కేయవద్దు. ఏదైనా పని చెయ్యాలి అని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మన చెంతకొస్తుంది. మరి మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మార్పైతే మీరు చూస్తూనే ఉండవచ్చు. ఎవరినైతే బంధం తెగిపోయినటువంటి స్థితికైతే మీరు తెచ్చుకుంటారో అక్కడ మరలా అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మార్పు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపేస్తారు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉండబోతుంది. మొదట ఆ వ్యక్తి జీవితంలోనికి అసలు ఎందుకు వచ్చారో మీకు అర్థమే కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీతో ముడిపడి ఉందని మీకే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక, మీ జీవితంలోనికి తిరిగొచ్చే ప్రతి ఒక్కరూ
ప్రేమతోనే మీతో ఆనందాన్ని పంచుకోవాలి అని వస్తున్నారని మీరు అస్సలు అనుకోవద్దు. కేవలం కొంతమంది మీ మనసులో ఇంకా వారి స్థానం కోసం ఏదో ఒక విధంగా వారి ప్రయత్నం వారు చేయాలి అనేటటువంటి తపనతో, అలాగే మీరేం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనే దురుద్దేశంతో కూడా మీ జీవితంలోనికి అడుగు పెట్టవచ్చు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తులను మరలా మీ బలహీనతకు కారణంగా మీరు మార్చుకోకండి. ఇప్పుడు మీరింకా ఇక్కడి నుంచి ఎక్కువగా ఓపికగా వినవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు ఎప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయమే ఉండవచ్చు. ఇప్పుడు చెప్పే మాటలను కూడా శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం కనుక జ్ఞాపకం వస్తుంటే, లేదంటే కలలో తరచుగా ఒకే విషయం పైన ఏదో ఒక కలలు వస్తుంటే, అది ఒక ప్రత్యేకమైన నెంబర్ కావచ్చు, ఒక రకమైనటువంటి వస్తువు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే దానిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకేదో తెలియపరుస్తున్నాడు, రహస్య సందేశాన్ని మీకు వినిపించబోతున్నాడు. అలాగే తరచుగా తెల్లటి రంగు కనిపించినా, లేదంటే గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా పదే పదే వినిపించినా సరే సాక్షాత్తు పరమేశ్వరుడి సంకేతంగా భావించండి. ఎన్నాళ్లుగా చేసుకున్న ప్రార్థనలు భగవంతుడికి చేరాయని, ఎప్పటికీ అవన్నీ కూడా మీకేదో ఒక విధంగా నిదర్శనాలు కాబోతున్నాయి. ఒకవేళ రాబోయే ఈ 4 రోజుల్లో మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత కూడా లభించబోతుంది. అలా లభిస్తే అది మీ అదృష్టం మరింత ఎక్కువగా మెరుగవ్వబోతుందనే భావించండి. ఇక మీ ఒంటిని గగుర్పొడిచే మరొక విషయం ఏమిటంటే, మీ ముందుకు ఒక పెద్ద నిజం రాబోతుంది. మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్నటువంటి శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. మీలో ఒక మార్పు ఎంత వేగంగా ఎలా వచ్చింది అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఊహించకుండా మిమ్మల్ని చూసి ద్వేషించేవారు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని మీరెప్పుడైనా గమనించారా? రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్ర పట్టడం, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతున్నట్లుగా, లేదంటే ఏదైనా ఒక కల వచ్చి మెలకువ రావటం వంటివి జరుగుతుంటే మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు తిరిగి మరలా మీకేదో ఒక సంకేతాన్ని చెబుతున్నాయనే అర్థం. ఇదే మీ మార్పు. మీ రాతను మారుస్తూ ఉండవచ్చు. రాబోయే ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణం కావచ్చు. ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు చాలా సులువైన పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకొచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఒక సందేశం ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా అకస్మాత్తుగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుందనే చెప్పుకోవాలి. అది కేవలం యాదృచ్ఛికంగా జరగటం లేదు. అది మీ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే అసలు ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి రావటం, కొత్త పనులు మొదలవటం, లేదంటే మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రావటం, ఇటువంటివన్నీ జరుగుతూనే ఉండవచ్చు. అయితే ఒక చిన్న హెచ్చరిక, ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోండి. అలా చెప్పటం వలన నరుల దృష్టి తగిలే అవకాశం అయితే ఉంది. మీ విజయం ఎంత పెద్దదో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా అంతే పెద్దదిగా మారిపోతుంది. అందుకే మీ విజయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచడానికైతే ప్రయత్నించండి. ఇక్కడి నుంచి అత్యంత కీలకమైనటువంటి శుభవార్త. మీ జీవితంలో, అంటే ఈ జీవిత కాలంలో ఒకేసారి వచ్చే అద్భుతమైనటువంటి అవకాశం ఈ 4 రోజుల్లో మీకు కనిపించబోతుందనే చెప్పుకోవాలి. ఈ అవకాశం మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, లేదంటే కుటుంబం, ఇలా ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. దీన్ని కేవలం భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందడుగు వేసే వాళ్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందుకునే అదృష్టం ఉంటుంది. మొదట్లో మీకు కాస్త భయం వేయవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఈ సమయంలో మీరు కనుక ధైర్యం చేస్తే ఈ 4 రోజుల్లో మీరు వినేటటువంటి శుభవార్తలు కేవలం 5 నెలలలోపు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనే చెప్పుకోవాలి. మీ ఎదుగుదలను చూసి ఎన్నాళ్లుగా మిమ్మల్ని పట్టించుకోని వారే మీ తోడు కోసం వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తాయి.
కుటుంబ వాతావరణం అంతా ఎంతో ఆనందంగా మారుతుంది. దీంతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కూడా కాబోతున్నారు. మొదట్లో వారి మాటలపైన మీకు కొంచెం నమ్మకం కలగకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా మారవచ్చు. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. మెరిసేదంతా బంగారం అనుకుని ఏ కొత్త బంధానైనా సరే, కొత్త అవకాశాన్నైనా సరే కళ్ళు మూసుకుని వెంటనే నమ్మేయవద్దు. మొదట మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఎన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నోసార్లు ఒంటరిగా మిగిలిపోయారు, ఎన్నో రాత్రులు ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు దాచుకున్నారు. కానీ ఇప్పుడు రాబోయే సమయం మీ ఓపికకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రతిఫలంగా భావించండి. గతంలో మీ విలువ తెలియకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూసిన ఒక వ్యక్తి చాలా త్వరలోనే మరలా మీ దగ్గరికి రాబోతున్నారనే చెప్పుకోవాలి. ఈసారి మాత్రం నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు మీ అసలైనటువంటి గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని చూపించవలసి ఉంటుంది. రాబోతున్న 4 రోజుల్లో ఎలాంటి మనుషులైనా సరే అంత తొందరగా వారి మార్పును చూసి ఈజీగా నమ్మేయవద్దు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అదృష్టం మీ వెనక ఉంటే మరొక వైపు కొందరు మీలో ఉన్నటువంటి సానుకూల శక్తిని ఎలాగైనా సరే తగ్గించాలి అని ప్రయత్నిస్తారు. కానీ మీరు అసలు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ రాశి చుట్టూ ఇప్పుడు శక్తివంతమైన రక్షణ కవచం అంటే శివ కవచం ఏర్పడబోతుంది. అందుకే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా మెల్లమెల్లగా మీ జీవితం నుంచి వారంతటా వారే పూర్తిగా దూరమైపోతారు. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోనికి మీ భవిష్యత్తును మార్చే అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మొదట్లో దీన్ని అస్సలు నమ్మరనే చెప్పుకోవాలి. ఇదంతా నా జీవితంలో జరుగుతుందా, ఇది నిజమేనా, మీలో మీరే పదే పదే ఆలోచన చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారిపోతుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ శుభవార్త ఒక్కటే కాదు, దీంతో పాటు సమాజంలో మంచి గౌరవం, ఆర్థికంగా మీరు ఎదగటం, సమాజంలో మంచి గుర్తింపు మీకు రావటం, ఇలా మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిజమైన సంతోషాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఈ మార్పులు మీ జీవితంలోనికి పూర్తిగా ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ రాత్రి నుంచి మీ మనసుకు ఒక తెలియనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ క్షణం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కష్టాల కాలం ఇప్పుడిప్పుడే ముగిసిపోబోతుందని, మీ తలరాత పూర్తిగా మారిపోబోతుందని, మీ పైన పరమేశ్వరుడి అనుగ్రహం నిజంగానే ఉందని మీకు కూడా మీ మనసుకు తప్పకుండానే అనిపిస్తుంది. అంతేకాదు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం, కొంతమంది మీ జీవితంలో ఒక వ్యక్తి కొత్తగా ప్రవేశించవచ్చు. ఈ రాశి వారికైతే ఆ వ్యక్తి మీకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అందిస్తూ మీ ఎదుగుదలకు కూడా కారణమయ్యే బలమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. మరికొందరు ఇప్పటికే ఉన్నటువంటి బంధం మరింత ఎక్కువగా బలపడే అవకాశం కావచ్చు. గతంలో మీకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు తమ తప్పును గుర్తించే పరిస్థితి కూడా రావచ్చు. ప్రతీకారం కంటే క్షమాభావం మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం భక్తితో పరమేశ్వరుని స్మరించటం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించటం, ఇంట్లో శాంతిగా కొద్దిసేపు ధ్యానం చేయటం మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే ప్రశాంతవంతమైనటువంటి మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి సందర్భాలలో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మీరు సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించుకోండి. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడి ఎటువంటి విషయాలు కూడా పెట్టుబడి పెట్టకుండా పూర్తి వివరాలనేవి తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ మాటలను విలువ పెరిగే అవకాశమైతే ఉంది. మీరు చెప్పే సలహాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే పేదవారికి తెల్లటి అన్నాన్ని, అలాగే తెల్లటి పెరుగుని, తెల్లటి వస్త్రాలను, తెలుపు రంగులో ఉన్నటువంటి ఏవైనా వస్తువులను దానంగా ఇవ్వండి. మీలో చాలా మంది ఒక కొత్త ఆశతో ముందుకు సాగాలి అని ఎదురు చూసే వారికి ఈ 4 రోజులు ఒక మంచి వరం లాంటిదనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మూసుకుపోయాయి అని అనిపించిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకోబోతున్నాయి అనే భావన మీకు కలుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో క్రమశిక్షణ, కష్టపడి అలవాటు చేసినటువంటి అలవాట్లను ఇదే విధంగా మీరు కొనసాగిస్తే వచ్చే అవకాశాలు మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకున్నవారవుతారు. మీ జీవితంలో గతంలో జరిగిన ప్రతి కష్టం ఒక గొప్ప పాఠాన్ని ఇప్పుడు నేర్పించిందనే చెప్పుకోవాలి. అయితే మీకున్నటువంటి మంచితనం భగవంతుడు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. మీ విలువను గుర్తించే రోజులనే చెప్పుకోవాలి. 7 జన్మల తోడు అంటే మీ జీవితంలో మీకు అండగా నిలిచే ఒక వ్యక్తి, మీ ఆనందాన్ని పంచుకునేటటువంటి ఒక వ్యక్తి,
మీకు పరిచయం అవుతారు. మీకు అన్ని విషయాలలో కూడా ధైర్యం చెప్పే ఒక వ్యక్తి రాక మీ జీవితంలో కలగవచ్చు. ముఖ్యంగా వారి పేరు ఎస్ లేదంటే ఆర్ అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశమైతే ఉంటుంది. మీ జీవితంలోనికి వచ్చినప్పుడు వారి మాటలను కొంచెం శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు ఒక చిన్న సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని పాటించడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఆ సలహా అనేది మీ జీవితాన్ని కొంచెం మార్చేటటువంటి అవకాశం ఉండవచ్చు. అంతేకాదు మీ ఆధ్యాత్మిక పరంగా మీరు మరింత ఎక్కువగా భగవంతుణ్ణి నమ్ముకోండి. శివారాధన చేసుకోండి. వీలుంటే ఇంట్లో లేదంటే దయచేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకుని పరమేశ్వరుని ఎక్కువగా ఈ 4 రోజులు కూడా ఆరాధించటం వలన మీ పైన ఉన్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు, అలాగే ఎవరైనా కానీ శత్రువులు పడినటువంటి పన్నాగాలు ఇవేమి పని చేయవనే చెప్పుకోవాలి.